ఒక్కసారి వెల్కమ్ చెప్పండి సార్. మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ విస్టేజ్ 10 lakhs వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూలమైన వాయిస్ 500 మెంబర్స్ కి అలాగే 1000 మెంబర్స్ నేచర్స్ కి కనెక్ట్ చేయాలని చెప్పి ఎల్లవేళ ఎదురు చూస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రత్నశేఖర్ అండి. సో మరి నాకు ఎంత మంచి అవకాశం వెస్టీజ్ అనే అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నేను నమ్ముతున్న నా దేవుడికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకనంటే దేవుడి దయ లేకపోతే వెస్టీజ్ అనే కాన్సెప్ట్ లోకి ఎవరు రాలేరు అనేది నేను మాత్రం గట్టిగా నమ్ముతానండి. ఎందుకనంటే వెస్టీజ్ అనే ఈ యొక్క కాన్సెప్ట్ దేవునికి ఏదైతే ఉంటుందో ఆ మైండ్ సెట్, అలాంటి మైండ్ సెట్ ఉన్న ప్రజలకే ఇది కనెక్ట్ అయ్యిద్దండి. అంటే 10 మందికి హెల్ప్ చేయాలి, అంటే నా ద్వారా కొంతమంది సమాజంలో బాగుపడాలి, నేను ఒక్కడనే బాగుపడటం కాదు, నా ద్వారా కొంతమందికి నేను హెల్ప్ చేయాలి, ఇలాంటి కొద్దిగా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఉన్న మైండ్ సెట్స్ కి అలాంటి వాళ్ళకి ఈ బిజినెస్ అనేది కనెక్ట్ అవుతుందండి. ఈ ప్లాన్ అనేది, మార్కెటింగ్ ప్లాన్ అనేది కనెక్ట్ అవుతుంది. సో మరి దేవుడు ఎంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఎప్పుడూ ఆయనకు థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. అలాగే మరి ఈ రోజున ఈ సెషన్ నాకు ఇచ్చినటువంటి పివిఆర్ మహేష్ గారికి అండ్ లక్ష్మి మేడం కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంతమంది అటెండ్ అయ్యి చక్కగా ఎర్లీ మార్నింగే మంచి సబ్జెక్ట్ తీసుకోవాలని వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ సార్. సో నా అప్లైన్ అనేటువంటి రమణ సార్కి అండ్ జాషువా సార్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను. సో నేను లాస్ట్ టైం సెషన్ చేశాను, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియలేదు. సో మరి అయినా కూడా నన్ను నేను పరిచయం చేసుకోవాలి కాబట్టి ఒక 5 minutes నన్ను నేను పరిచయం చేసుకొని తర్వాత సెషన్ లోకి వెళ్తాను సార్. మేడం స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎస్ సార్. ఓకే సార్. మేడం స్క్రీన్ షేర్ అయింది కదండి? ఎస్ సార్. షేర్ అయింది సార్. అయింది సార్. సార్ నా వాయిస్ కూడా క్లియర్ గా? క్లియర్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో చూడండి, నేను ఎప్పుడు ఏదైనా ఏ పీపీటీ వేసినా కూడా ఫస్ట్ స్లైడ్ ఇది ఉండేలా చూసుకుంటాను. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఏ బెటర్ అండ్ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ ఫర్ యూ. అంటే దేవుడు మనకి ఒక మంచి లైఫ్ ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ రోజున మనం వెస్టీజ్ అనే బిజినెస్ లోకి వచ్చాం, ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యాం. సో చాలా మంది అది గ్రహించక మీటింగ్స్ అటెండ్ చేపిస్తున్నా కూడా అటెండ్ అవ్వలేకపోతున్నారు. ఎప్పుడైతే మనకి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామో అప్పుడే మనం ఫ్యూచర్ లో కానీ, మన ఊర్లో కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ సక్సెస్ఫుల్ పర్సన్ గా మనం తయారవటం జరుగుతుంది. సో నేను కూడా ఇది నమ్మే నేను ఈ బిజినెస్ లోకి వచ్చాను. సో చూడండి, దాని యూనివర్స్ సపోర్ట్స్ మీ అండ్ వాంట్స్ టు గివ్ మీ వాట్ ఐ వాంట్. నేను ఏదైతే కోరుకుంటున్నానో దేవుడు నాకు ఇవ్వాలని కోరుకున్నాడు కాబట్టి వెస్టీజ్ అనే అవకాశాన్ని నా చేతిలోకి వచ్చింది, నా చెవిలో పడేలాగా, నా కంటి ముందుకు వచ్చేలాగా చేసింది. సో ఎప్పుడు కూడా మనం ఏదో ఒకటి మనం కోరుకుంటూ మంచి మంచి డ్రీమ్స్ పెట్టుకొని, నా లైఫ్ ఇది కాదు, నాకున్న నాలెడ్జ్ ఇది కాదు, మరి నాకున్న స్కిల్స్ కి నేను ఇంకా ఏదో చేయగలను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనుక మనలో ఉంటే ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా స్వీకరిస్తారు. నీదైన ఈ రోజుని భయంతో కాకుండా ఏదో ఒకటి సాధిస్తానని నమ్మకంతో ప్రారంభించు. ప్రతి ఒక్కరు కూడా డైలీ నేను ఏదో ఒకటి మంచిగా వర్క్ చేయగలను, మంచి డౌన్ లైన్స్ కి నేను సర్వీస్ ఇవ్వగలను, లేదంటే కొత్త పర్సన్స్ నా టీంలోకి వస్తున్నారు అనేది రోజు కూడా మనం అలాంటి ఒక మైండ్ సెట్ తో గనక మనం ఎవ్రీడే మార్నింగ్ స్టార్ట్ చేయాలి. చాలా మంది భయపడుతూ ఉంటారు, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో, వాళ్ళని కలిస్తే వాళ్ళకి మనం చెప్పగలమా, వాళ్ళు మన మాట వినరా, ఇలాంటి రకరకాల భయాలు పెట్టుకుంటారు. అంటే మన ప్రొడక్ట్స్ పనిచేస్తాయా, పనిచేయవా,
ఇలాంటి భయాలన్నీ పెట్టుకుంటే మనం ముందుకెళ్ళలేం లీడర్స్. ఎందుకంటే భయాన్ని వదిలేయండి ఫస్ట్. భయం ఎప్పుడు కూడా మనల్ని వెనక్కి లాగుతుంది. ధైర్యం ఎప్పుడు కూడా కష్టమైనా కూడా ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మనం డైలీ ఒక మంచి ధైర్యంతో, ఒక మంచి మోటివేషన్‌తో గనక మనం ముందుకెళ్తే ఈజీగా ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. చూడండి, నా పేరు రత్నశేఖర్. బిఫోర్ వెస్టీజ్ నేను వరుణ్ మోటార్స్ అనే కంపెనీలో వర్క్ చేశానండి. 14 సంవత్సరాలు పనిచేశాను. యాజ్ ఎ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్పేర్ పార్ట్స్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేశాను. ఏపీ, తెలంగాణలో ఒక 50 బ్రాంచెస్‌కి నేను మేనేజర్‌గా ఉండేవాడిని. అక్కడ నాకు ఒక 25,000-30,000 సాలరీ వచ్చేది. ఆయన వైట్ హెయిర్‌తో కనపడుతున్న సారు వరుణ్ మోటార్స్ ఎండీ అండి, వల్లూరుపల్లి ప్రభుకిషోర్ గారు. వైజాగ్‌లో నోవాటెల్ హోటల్స్ కానివ్వండి, తాజ్ హోటల్స్ కానివ్వండి, ఇలాగా ఎన్నో కూడా ఉన్నాయి. వాళ్ళ విజయవాడలో నోవాటెల్ హోటల్స్ ఇవన్నీ కూడా వాళ్ళవే. అండ్ బజాజ్ షోరూమ్స్, మారుతి షోరూమ్స్ అండ్ పద్మజ, సుజుకి గాని ఇవన్నీ కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్‌లోనే ఉన్నాయి. మరి అలాంటి మంచి ఆర్గనైజేషన్‌లో నేను వర్క్ చేసి అక్కడైతే నాకు గౌరవం ఉంది, డిగ్నిటీ ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి కానీ నాకు ఇక్కడ ఏం లేదంటే మనీ ఫ్రీడమ్ లేదు. అంటే సాలరీ సరిపోయేది కాదు. ఎంతకాలం కష్టపడినా కూడా అదే 25,000 అదే 30,000 మళ్ళా సెలవులు పెట్టినా కట్ చేసేవాళ్ళు. మార్నింగ్ 9 కల్లా వెళ్లి తంబేయాలి. పర్ మంత్‌లో 3 డేస్ తంబు లేట్‌గా వేసినా కూడా ఒక హాఫ్ డే సాలరీ కట్ చేసేవాళ్ళు. మరి అలాగా ఉన్న సందర్భాల్లో నాకు అక్కడ వచ్చే జీతం సరిపోక ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నాకు వెస్టీజ్ అనే అవకాశం వచ్చింది. ఈ పక్కనున్న పర్సన్ పేరు పివి సత్యనారాయణ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో అది వరుణ్ బజాజ్ స్పేర్ పార్ట్స్ డిపార్ట్మెంట్, ఇదంతా మా స్టాఫ్. చూడండి, కలలకనే ధైర్యం నీకుంటే ఆ కళలు నిజం చేసే ఒక ప్రపంచం కూడా నీకుంది. అదే వెస్టీజ్ వరల్డ్ అని అర్థమైంది. అక్కడ ఎన్ని కళలున్నా కూడా ఆ కళలు నేను నిజం చేసుకోలేనని నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే నాకన్నా ముందు నుంచి ఒక 25 ఇయర్స్ నుంచి చేస్తున్న వ్యక్తులు కూడా 30,000, 40,000 సాలరీకి కూడా వెళ్ళలేకపోతున్నారు. మరి నేను ఇంకొక 10 ఇయర్స్ వరుణ్ మోటార్స్‌లో చేసినా కూడా నేను ఒక 50,000 జీతానికి కూడా వెళ్ళలేను అనే క్లారిటీ నాకొచ్చేసింది. సో దీన్ని మన వెస్టీజ్‌ని పార్ట్ టైమ్‌గా టేకప్ చేసి లంచ్ టైమ్‌లో వెళ్లి ఆఫీస్‌కెళ్ళి ఐడీలు వేసి ప్రొడక్ట్స్ తీసుకొని మళ్ళీ బండి మీద బాక్సులు కట్టుకొని వెళ్ళి అలా డెలివరీ ఇచ్చుకుంటూ నన్ను చూసిన వాళ్ళు ఎందుకు నువ్విలా చేస్తున్నావు? నీకు మంచి మేనేజర్ క్యాడర్ ఉంది కదా! నీవిప్పుడు సబ్బులు, షాంపూలు బాక్సులు కట్టుకొని వెళ్లి అందరికి డెలివరీ ఇవ్వటం నీకంత అవసరమా అని చెప్పి నన్ను హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళందరి మాటలు పట్టించుకోకుండా నా డ్రీమ్ కోసం నేను వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాను. అలా ఉన్నాను కాబట్టే ఈ రోజున మీ అందరి మధ్యలో ఇలా మాట్లాడే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడని నమ్ముతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు మనకు రకరకాలైన నెగెటివ్స్ వస్తాయి. మనకు రకరకాలైన హేళనలొస్తాయి. తర్వాత మన ముందు ఒక మాట, వెనకాల ఒక మాట చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి మాటలేం పట్టించుకోకుండా మనం గనక ఒక చెవిటి చెవిటి కప్ప స్టోరీ అందరికీ తెలిసిందే. ఒక చెవిటి కప్పలాగా కూడా ఎవరి మాట వినకుండా గనక మీరెంచుకున్న మార్గంలో మీరు నమ్మిన దానిని బట్టి మీరు ముందుకెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వచ్చు. అందుకనే కలలు కనండి, డ్రీమ్స్ పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడే పెద్ద పెద్ద ప్రసంగాల్లో పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా రిచ్ పర్సన్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే డ్రీమ్ పెట్టుకోండి, డ్రీమ్ పెట్టుకోండి. డ్రీమే మనల్ని ముందుకు నడిపిస్తది లీడర్స్. ఇప్పటి వరకు మీరు ఎవరైనా కూడా డ్రీమ్ పెట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియేట్‌గా మీరు డ్రీమ్ ఫిక్స్ చేసుకోండి. మీకంటూ ఒక డ్రీమ్ ఉంటే ఆ డ్రీమ్ ఎక్కడన్నా నెరవేరకపోవచ్చేమో గానీ వెస్టీజ్ అనే కంపెనీలో మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఎందుకంటే నా లైఫ్‌లో నెరవేరుతుంది. ఎంతోమంది లైఫ్‌ల్లో నెరవేరుతుంది. వెల్కమ్ టు వెస్టీజ్ యువర్ కీ టు సక్సెస్. గుడ్ మార్నింగ్ అండి. చూడండి, మన ఎండీ సార్ ఏం చెప్తున్నారంటే సక్సెస్ టీచెస్ యూ టు బీ హంబుల్ ఇన్ లైఫ్. సక్సెస్ వచ్చినప్పుడు మనం చాలా హంబుల్‌గా ఉండాలి గానీ సక్సెస్ వచ్చింది కదా అని చెప్పి మనం వేరేలాగా బిహేవ్ చేయకూడదు. మన వెస్టీజ్ అనే కంపెనీలో ఏముంది సార్? హెల్త్ అండ్ వెల్త్ ఉన్నాయి. హెల్త్, వెల్త్. కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. ఇండియన్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ. 10 కంట్రీస్‌లో ప్రెజెంట్ సక్సెస్‌ఫుల్‌గా గ్రో అవుతుంది. మన కంపెనీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలి. సో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది
ఆరోగ్యంగా ఉంటున్నారు. భారతీయులు మాత్రమే త్వరగా రకరకాలైన ఆరోగ్య సమస్యలకు దగ్గరవుతున్నారు. నా భారతీయులందరికీ నేను మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. గతించిపోయిన సాంప్రదాయాలన్నిటిని మళ్ళా తీసుకొచ్చి ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌతమ్ బాలేష్ గారు 2004లో మన కంపెనీని స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ ఆరోగ్యం కోసం ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. చూడండి, ఆరోగ్యం విలువ అనారోగ్యంగా ఉన్నప్పుడు తెలుసుకుంటాం. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం. మనిషి విలువ కోల్పోయినాక తెలుసుకుంటాం. వెస్టీజ్ హెల్త్ సప్లిమెంట్స్ వాడుకుంటే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మన కంపెనీలో ఎన్నో రకాలైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ ఫుడ్ ఉంది, సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇలాగా ఎన్నో రకాల కేటగిరీలో నియర్లీ ఒక 400+ ప్రొడక్ట్స్ మన కంపెనీ ద్వారా మార్కెట్ చేయబడుతున్నాయి. ఇవన్నీ తెలిసిన విషయం అందరికీ కూడా. ఈ అన్ని ప్రొడక్ట్స్ లో నాకు నచ్చిన ప్రొడక్ట్ ఒక ప్రొడక్ట్ ఉంది సార్. అది కుకింగ్ ఆయిల్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. కుకింగ్ ఆయిల్ ఒక్కటి గనక మీరు ఇంట్లో చేంజ్ చేయగలిగితే మీ లైఫ్ లైన్స్ తో కానివ్వండి, మీ రిలేటివ్స్ లో కానివ్వండి, మీ ఫ్రెండ్స్ లో కానివ్వండి, ఎవరితో అయినా కూడా కుకింగ్ ఆయిల్ వాళ్ళ ఇంట్లో చేంజ్ చేయగలిగితే కొన్ని మిరాకిల్స్ క్రియేట్ అవుతాయండి. సో, ఆ కుకింగ్ ఆయిల్ గురించి ఈ రోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, బయట వాడుకునే కుకింగ్ ఆయిల్స్ ఎంత మంచివి కాదు అనేది ఒకసారి చూడండి లీడర్స్. కల్తీ 90% వంట నూనెలా తీరు. ప్రతిదీ కూడా కల్తీయే జరుగుతుంది. అన్ని మనం పేపర్‌లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, వాట్సాప్‌లో చూస్తున్నాం. అయినా కూడా మనం ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు చూడండి, కుకింగ్ ఆయిల్ కల్తీ జరుగుతుంది. దాన్నేమన్నా మార్చగలమా? ఆ వ్యవస్థనేమన్నా మనం సరిచేయగలమా? సరిచేయలేం. కానీ సమాజంలో ఏదైతే ఉందో, షాప్స్‌లో ఏదైతే ఉన్నాయో, సూపర్ మార్కెట్‌లో ఏదైతే ఉందో, వాటిల్లోనే మంచిది పిక్ చేసుకొని మనం ఇంటికి తీసుకెళ్ళి మనం వాడుతున్నాం. కానీ అవి కూడా ఏమన్నా క్వాలిటీ ఉంటున్నాయా? వాటిల్లో కూడా కల్తీయే జరుగుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ కల్తీ. సన్‌ఫ్లవర్ ఆయిల్ కల్తీ. రిఫైన్డ్ ఆయిల్ వాడితే ఈ అనారోగ్య సమస్యలు. రిఫైన్డ్ ఆయిల్ వాడటం వల్లే అనారోగ్య సమస్య. చూడండి, కుకింగ్ ఆయిల్ వాడకం ప్రపంచంలోకి రాకముందు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడండి. కుకింగ్ ఆయిల్ ఎప్పుడైతే ప్రపంచంలో వాడటం మొదలుపెట్టారో మనిషి అనారోగ్య సమస్యలకు దగ్గరవ్వటం స్టార్ట్ చేశారు. మీరు అనాలిసిస్ లోకి వెళ్తే తెలుస్తుంది. అంతకుముందు మన పూర్వీకులు వంట నూనెతో, అంటే గత ఒక 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు వెనక్కెళ్తే గనక కుకింగ్ ఆయిల్ ఎవరు వాడేవాళ్ళు కాదు. కుకింగ్ ఆయిల్ లేకుండానే చక్కగా పులుసులు పెట్టుకొని వాటిలతో చేసుకునేవాళ్ళు. కుకింగ్ ఆయిల్ లేనప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు. పచ్చి కూరగాయలు కానివ్వండి, లేకపోతే పచ్చి మాంసం కానివ్వండి, అలాంటివి తీసుకునేవారు గానీ కుకింగ్ ఆయిల్ ఎక్కువ వాడేవాళ్ళు కాదు. కుకింగ్ ఆయిల్ ఎక్కడ వాడేవాళ్ళంటే ఫారిన్ కంట్రీస్ లో, ఇజ్రాయెల్ కంట్రీస్ లో కానివ్వండి, ఇరాన్, ఇరాక్ కంట్రీస్ లో కానివ్వండి, ఇక్కడ ఆలివ్ ఆయిల్ బాగా వాడేవాళ్ళు. ఆలివ్ ఆయిల్ బాగా యూజ్ చేసేవాళ్ళు. మరి ఆలివ్ ఆయిల్ వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఆలివ్ ఆయిల్ మరి ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న మా సమాజంలో ఎంతమంది వాడుతున్నారు? సో, మరి ఇలాంటి ఆరోగ్యానికి మనకి దగ్గర లేకుండా అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టే రకరకాలైన కుకింగ్ ఆయిల్స్ వాడటం వల్లే మనిషి అనారోగ్య సమస్యలకి దగ్గరైపోయారు. ఇది అందరికి తెలిసిన విషయమే. సో, మరి మనం ఏం చేయాలి సార్ అంటే, గుండె జబ్బులు తగ్గించే రైస్ బ్రాన్. మన దగ్గర మన కంపెనీ ప్రెజెంట్ చేస్తుంది ఒక అద్భుతమైన ప్రొడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి. రైస్ బ్రాన్ ఆయిల్ చాలా 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 వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్. అసలు గనక ఒక్కసారి గనక రైస్ బ్రాన్ ఆయిల్ గనక మీరు మన ఎవరికైనా కూడా రిక్వెస్ట్ చేసో, లేకపోతే డిమాండ్ చేసో, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అయితే కొట్టి మరీ మనం ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడిపించొచ్చండి. ఎందుకనంటే అంత వండర్ఫుల్ ప్రొడక్ట్. ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలంటే అసలైన వంట నూనె రైస్ బ్రాన్ ఆయిల్. ఒక్క రైస్ బ్రాన్ ఆయిల్ మారిస్తే కుటుంబం మొత్తం ఆరోగ్యవంతులు అయిపోతారండి. కుటుంబం మొత్తం హెల్తీ పర్సన్స్ అయిపోతారు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సప్లిమెంట్స్ వేసుకుంటే మనం మాత్రమే వేసుకోగలం. కుటుంబం మొత్తం వేసుకోలేం. వాళ్ళని ఒప్పించలేము స్టార్టింగ్ లో. సో, అదే రైస్ బ్రాన్ ఆయిల్ చేంజ్ చేస్తే మన ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ హెల్తీగా తయారైపోతుంది. వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపబడిన ఆయిల్. మన రైస్ బ్రాన్ ఆయిల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు, ప్రపంచ పోషకాహార సంస్థ వాళ్ళు కూడా దీన్ని రికమెండ్ చేస్తున్నారు.
సో మరి ఎంత మంచి ప్రొడక్ట్ మన కంపెనీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చూడండి, మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తది. గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేస్తది మన రైస్ బ్రాన్ ఆయిల్. విటమిన్ ఇ కూడా ఉంది. ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ ఏ అండ్ విటమిన్ డి2 కూడా ఉంది మన దగ్గర. సో మరి ఈ విటమిన్ ఏం చేస్తుందంటే సపోర్ట్స్ ద సిస్టమ్, హెల్ప్స్ ఇన్ రిపేరింగ్ సెల్ ఫంక్షనింగ్ అండ్ మేక్ స్కిన్ హెల్దీ. మన స్కిన్ హెల్దీగా ఉండటానికి కూడా బాగా పనిచేస్తది. మనం తీసుకున్న ఆహారం ఈజీగా అరగటానికి కూడా బాగా పనిచేస్తది. ఉదయం ఇడ్లీలకు బదులుగా మనం పూరీలు గాని, బజ్జీలు గాని ఏదైనా అలాంటివి వేసుకున్నప్పుడు బయట కుకింగ్ ఆయిల్ వాడితే ఆ రోజంతా చాలా అనీజీగా, అన్‌కంఫర్ట్‌గా, గ్యాస్ట్రిక్‌గా ఉంటుంది. అదే గనక మన కుకింగ్ ఆయిల్ గనకతో మీరు వాడండి. పూరీలు గాని, బజ్జీలు గాని, గారెలు గాని ఏదేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. అసలు ఆయిల్ పీల్చుకోదు. రోజులో గనక మీరు మన కుకింగ్ ఆయిల్ కాకుండా వేరే బయట ఏదన్నా వంటలు తింటే, మన కుకింగ్ ఆయిల్‌కి అలవాటు పడి మీరు బయట వంటలు అసలు తినలేరండి. బయట ఆహ్, హోటల్స్‌లో గాని ఎక్కడ కూడా మీరు దాన్ని గుడ్‌నెస్‌ని ఫీల్ అవ్వలేరనమాట. అంత మంచి కుకింగ్ ఆయిల్ మనది. ఆ తర్వాత మీరు చాలా మంది అనుకుంటా ఉంటారు, సార్ ఇది కొద్దిగా మరి రేట్ ఎక్కువ కదండీ! ఇది రేట్ ఎక్కువైనప్పుడు మరి ఎలాగా వాడగలం? మరి చూడండి, రెగ్యులర్‌గా మీ ఇంట్లో గనక ఒక 5 లీటర్స్ కుకింగ్ ఆయిల్ వాడితే ఎవ్రీ మంత్, మన కుకింగ్ ఆయిల్ 3 లీటర్లు వాడితే సరిపోతుంది సార్. ఎందుకంటే ఇది ఎక్కువ పీల్చుకోదు. పీల్చే గుణం చాలా తక్కువుంది దీనికి. అది కూడా దీని స్మోక్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ. మీరు ఎక్కువ వేడి చేసిన అంటే నియర్లీ 240-270 డిగ్రీస్ వరకు వేడి చేసినా గూడా దీనిలో ఉన్న విటమిన్స్, మినరల్స్ ఎవాపరేట్ అయ్యి పైకెళ్ళిపోవు. అదే గనక మీరు బయట కుకింగ్ ఆయిల్ వేడి చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఎక్కువ పొగలు రావటం, ఎక్కువ స్మెల్ రావటం. అంటే ఎక్కువ పొగొస్తుంది, ఎక్కువ స్మెల్ వస్తుంది. కారణం ఏంటంటే అది కల్తీ కుకింగ్ ఆయిల్ అని అర్థం. ఇంకా మన కుకింగ్ ఆయిల్ ది బెస్ట్. బయటున్న కుకింగ్ ఆయిల్స్ చాలా కల్తీలతో కూడుకున్నాయి అని చెప్పి ఇంకా మనం ఎలా నిరూపించగలం అంటే, మనం బయట మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, ఎవరి దగ్గరికైనా ప్రాస్పెక్ట్ దగ్గరికెళ్ళినప్పుడు కానివ్వండి, 1-to-1 మీటింగ్‌లో కానివ్వండి, మనం చెప్పాల్సిందేంటంటే, మనం ఏదైతే కుకింగ్ ఆయిల్ మన కుకింగ్ ఆయిల్ ఉందో, మన కుకింగ్ ఆయిల్‌ని కూడా ఒక చిన్న బౌల్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టమనండి. వాళ్ళ ఇంట్లో రెగ్యులర్‌గా ఏదైతే వాడుతున్నారో దాన్ని కూడా ఒక చిన్న బౌల్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోమనండి. మార్నింగ్ లేచేసరికి బయట వాడే కుకింగ్ ఆయిల్ గడ్డ కట్టేస్తది. మన కుకింగ్ ఆయిల్ గడ్డ కట్టదు. అది కుకింగ్ ఆయిల్ గడ్డ కట్టిందంటే ఏంటి దాని అర్థం అంటే దానిలో భయంకరమైన కొవ్వు పదార్థాలున్నాయి, భయంకరమైన కెమికల్స్ ఉన్నాయి. అదే మన కుకింగ్ ఆయిల్‌లో ఫిజికల్లీ రిఫైన్డ్ ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువుంటుంది. అది మన ఆరోగ్యానికి చాలా 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 మంచి కుకింగ్ ఆయిల్. ఇలా గనక మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చక్కగా ఈజీగా మనం ఎవరినైనా కూడా కన్విన్స్ చేయొచ్చు. మనం ఎలాంటి వంటలైనా కూడా మన కుకింగ్ ఆయిల్‌తో చేసుకుంటే చాలా మంది లీడర్స్ వాట్సాప్‌లో పెడుతున్నారు, ఫేస్‌బుక్‌లో పెడుతున్నారు. పచ్చళ్ళు చేస్తున్నారు అండ్ రకరకాల వంటలనమాట. రకరకాల పిండి వంటలు కూడా మన కుకింగ్ ఆయిల్‌తోనే చేసుకుంటూ చాలా చాలా హ్యాపీగా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. సో, మరి మన కుకింగ్ ఆయిల్‌తో కూడా మీరు రేట్ ఎక్కువ అన్న వాళ్ళకి నేనైతే ఏం చేస్తానంటే రూ. 400కే కుకింగ్ ఆయిల్ ఇచ్చేస్తాను సార్. రూ. 400కే కుకింగ్ ఆయిల్ రెగ్యులర్‌గా యూజర్స్ ఉంటారు నా దగ్గర. పర్ మంత్ నేను దగ్గర దగ్గర 4 కేసులు కుకింగ్ ఆయిల్ తీసుకుంటాను. చాలా మంది యూజర్స్ ఉంటారు. రూ. 400కి నేను కుకింగ్ ఆయిల్ ఇచ్చేస్తా. సార్ రూ. 400కి కుకింగ్ ఆయిల్ ఎలా ఇస్తారు సార్? మనం కొనుక్కునేది రూ. 450 కదా! అవును సార్. సీఎన్‌సీ ఆఫర్‌లో మనం కంటిన్యూ అవుతాం. సీఎన్‌సీ ఆఫర్‌లో కంటిన్యూ అయితే ఆ బెనిఫిట్స్ మనకొస్తాయి కాబట్టి మనకి 350 సీఎన్‌సీ ఆఫర్‌లో మనం గనక కాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే రూ. 350 మనకు కుకింగ్ ఆయిల్ పడిద్ది. మనకొచ్చే క్యాష్ బ్యాక్ కానివ్వండి, ఫ్రీ ప్రొడక్ట్స్ కానివ్వండి, 4 మంత్స్ తర్వాత వచ్చే ఫ్రీ వౌచర్ కానివ్వండి, ఏదైనా గూడా మనకు రూ. 350 పడుతుంది. అంటే నేను 400కి ఇచ్చినా కూడా ఒక రూ. 50 దాని మీద నేను లాభమే పొందుతున్నాను గానీ నష్టం పొందట్లా. వన్స్ ఎప్పుడైతే దాని మీద ఉన్న రేట్ గాని నేను అలా అలవాటు చేశానో, ఇప్పుడు నా దగ్గర ఎంతో మంది కస్టమర్స్ నెలకి 2 బాటిల్స్, 3 బాటిల్స్, 5 బాటిల్స్ కుకింగ్ ఆయిల్ వాడుకునేవాళ్ళున్నారు యూజర్స్. అలాగా పర్ మంత్ 4 బాక్సెస్ అన్నమాట నాకు బిల్లింగ్ జరిగిద్దనమాట. ఇదంతా కూడా నేను సీఎన్‌సీ లోపే కంప్లీట్ చేసేస్తా. సో, ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మీరింకా అర్థం చేసుకోగలిగితే ఎలా సార్ మరి రూ. 350 ఎలా పడిద్దంటే దానికి కూడా కాలిక్యులేషన్ ఉంది. సో, మరి అలా కాలిక్యులేషన్ అయన్నీ చెప్పడానికి మరి
మరి కుదురుతుందో కుదరదో కానీ నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి 450 రూపాయలు. మీ దగ్గర ఏదైనా పెన్ను కానీ పేపర్ కానీ ఉంటే రాసుకోండి. రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి 450 రూపాయలు, 7.5 పీవీ వస్తుంది. అదే కనుక 100 పీవీ కనుక మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 100 పీవీ డివైడెడ్ బై 7.5 చేస్తే 13.3 వస్తుంది. అంటే ఒక 14 కుకింగ్ ఆయిల్స్ కనుక మనం తీసుకుంటే 105 పీవీ వస్తుంది. ఈ 105 పీవీ అంటే 14 కుకింగ్ ఆయిల్ మనకి ఎంత సార్ రేటు పడుతుంది అంటే 6,300 పడుతుంది. 6,300 ఇంటూ 4 నెలలు మనం కంటిన్యూగా పర్చేజ్ చేస్తే 25,200 అవుతుంది లీడర్స్. 25,200 మనం కొనుక్కుంటున్నాం 4 months మీద 25,200 రూపాయలు మనం దీనికి ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుందాం. అయితే మనకు వచ్చే బెనిఫిట్స్ 10% ఫ్రీ ప్రొడక్ట్స్ అంటే పర్ మంత్ మనకు 630 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. క్యాష్ బ్యాక్ కూడా మీరైతే 16% లో ఉన్నట్లయితే మీకు 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే 5% లో ఉంటే కనీసం ఒక 90 to 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి 4 months అలాగా మీరు కంటిన్యూ అవుతారు కాబట్టి 4 months మనకు వచ్చే క్యాష్ బ్యాక్ అండ్ 10% ఫ్రీ ప్రొడక్ట్స్ కలుపుకొని 3,720 రూపాయలు అవుతుంది లీడర్స్. ఆ 3,720 రూపాయలు ప్లస్ మనకు 4th month వచ్చే ఓచర్ ఎంత అండి? 4th month వచ్చే ఓచరు 2,500 రూపాయల ఓచర్కే మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా 2,500 రూపాయలకి మనం క్యాలిక్యులేట్ చేసుకునే టోటల్ పర్ మంత్ ఈ 4 months కంప్లీట్ అయిపోయేసరికి 6,220 రూపాయలు మనకు బెనిఫిట్ వస్తుంది. 6,220 రూపాయలు బెనిఫిట్ వస్తే టోటల్ గా మనకు అయిందంటే 4 నెలల మీద మనం ఎంత పర్చేజ్ చేసామంటే 25,200 రూపాయలు మనం పర్చేజ్ చేసాం. మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే 6,220 రూపాయలు మనకు బెనిఫిట్స్ వచ్చినాయి. అంటే మనం యాక్చువల్ గా అక్కడ పెట్టుకున్నది ఎంత అండి అంటే 18,980 రూపాయలు మనం అమౌంట్ పే చేసాం. ఈ 18,980 రూపాయలు అమౌంట్ పే చేస్తే ఇప్పుడు చూడండి, ఈ 18,980 రూపాయలని డివైడెడ్ బై 56 బాటిల్స్ అంటే 4 months మీద మీరు ఎంత కొన్నారంటే 56 బాటిల్స్ పర్చేజ్ చేశారు. పర్ మంత్ ఈచ్ మంత్ 14 బాటిల్స్ కనుక మీరు పర్చేజ్ చేస్తే 105 పాయింట్లు వస్తాయి. ఈ 4 months మీద ఎంత పర్చేజ్ చేసామంటే 56 బాటిల్స్ మనం పర్చేజ్ చేసాం. ఈ 18,980 రూపాయలు డివైడెడ్ బై 56 చేస్తే 338 రూపాయలు పడుతుందండి ఒక బాటిల్ మనకి. 338 రూపాయలు పడుతుంది. అంటే మనం కొన్నది ఎంత 450, అంటే మనకు 338 రూపాయలు పడుతుంది. అంటే 400కి ఇచ్చినా కూడా మనకి బెనిఫిట్ ఉందంటారా లేదంటారా? సో ఇలాగ మీరు ప్రతి ప్రొడక్ట్ ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని యూజర్స్ స్టార్టింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి ఇస్తే మనకేమవుతారంటే యూజర్స్ తయారవుతారు. మరి అలా తయారైన యూజరే దాదాపు 2 years నుంచి మన దగ్గర ప్రొడక్ట్స్ వాడుకుంటూ కుకింగ్ ఆయిల్ కి బాగా కనెక్ట్ అయ్యి ప్రొడక్ట్స్ వాడుకుంటూ మరి దీనిలో బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నావు కదా, నాకు కూడా ఐడి ఇవ్వని చెప్పి ఆయన కూడా ఐడి తీసుకొని ఆయన ఐడిలో ఆయనే కొనుక్కుంటూ పర్చేజ్ చేస్తూ అలాగా ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అనే లెవెల్లో ఉన్నారు. ఈ మంత్ డైరెక్టర్ అవడానికి కూడా రెడీ అయిపోయారు సార్. ఒక యూజర్ ఈ మంత్ డైరెక్టర్ అవడానికి కూడా రెడీ అయిపోతున్నారంటే చూడండి. అంటే ఫస్ట్ లో మనం ఇలాగ గనక వాడిపిస్తే అప్పటికప్పుడు వాళ్ళు లీడర్లుగా తయారవకపోయినా, అప్పటికప్పుడు వాళ్ళు నెట్వర్క్ చేయలేకపోయినా, ఫ్యూచర్ డేస్ లో మన ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల నేను డెలివరీ ఇవ్వటకల్లా వెళ్ళినప్పుడు వల్ల నేనేం చెప్పేవాడిని అంటే సార్ ఇది మీ ఐడి తీసుకొని మీ ఐడిలో కొనుక్కుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఇది నేను ఏదో మీకు తగ్గించిస్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఈ బెనిఫిట్స్ అన్ని నాకు వస్తున్నాయి కాబట్టి నేను తగ్గించగలుగుతున్నాను. మీరే మెంబర్షిప్ తీసుకోండి. ఒక కుకింగ్ ఆయిలే కాదు, మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి సార్ అని చెప్పి నేను అలాగా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పడం ద్వారా సర్లే అని చెప్పి ఐడి తీసుకొని ఈ రోజున వాళ్ళు ఒక లీడర్స్ లాగా నెట్వర్క్ ను బిల్డ్ చేయడానికి రెడీ అయిపోయారు. సో నేనేమంటానంటే ప్రతిదీ కూడా మీరు ఒక ప్రొడక్ట్ మనకు తెలిసిన వాళ్ళకి కానీ, మన ఫ్రెండ్స్ కి కానీ, రిలేటివ్స్ కి కానీ, మన ప్రాస్పెక్ట్స్ కి కానీ అలవాటు చేయాలంటే స్టార్టింగ్ లో ఎంతో కొంత దానికన్నా మనకు పడేదానికన్నా తగ్గించి ఇవ్వాలంటే మనం సిఎన్సి ఆఫర్ లో ఉంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి వాళ్ళకి గనక ఇవ్వగలిగితే వాళ్ళు ఇప్పుడు చూడండి, హ్యూమన్ మైండ్ ఎప్పుడు కూడా దేన్ని క్యాలిక్యులేట్ చేస్తుందంటే మనకి ఇక్కడ ఎంత తక్కువ వస్తుంది, ఎంత క్వాలిటీ ఉందని ఆలోచించరు సార్. క్వాలిటీ ఉంది కానీ క్వాలిటీ గురించి మనం ఆలోచించాం. స్టార్టింగ్ లో డబ్బులు ఎంత అమౌంట్ తక్కువ అవ్వాలి, తక్కువకి వచ్చేయాలి ప్రతిదీ మనకి. మన హ్యూమన్ మైండ్ అలాగే ఆలోచిస్తుంది. సో మరి అలా ఉన్నాం కాబట్టి ఎంతో కొంత సార్ పడేది ఎంత, ఇదిగోండి బిల్లు
నాకు 450 రూపాయలు పడుతుంది. మీరు రెగ్యులర్ గా వాడుతున్నారు కాబట్టి మీకు 400 రూపాయలకి ఇస్తున్నాను. ఇగో ఇలా పాయింట్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా వాళ్ళు యూజర్స్ తయారవుతారు మనకి. ఇప్పుడు ఎప్పుడు కూడా మన పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఏం చెప్తారో చెప్పండి. సార్ ఒక 20 మెంబర్స్ కస్టమర్స్ ని పెట్టుకోండి. 20 మెంబర్స్ బ్రాంజ్ డైరెక్టర్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సింది ఏంటంటే మినిమం 20 మెంబర్స్ మీకు కస్టమర్స్ ఉండాలి సార్. రిటైల్ యూజర్స్ మినిమం 20 మెంబర్స్ మీకు కస్టమర్స్ ఉండాలి. వాళ్ళు నెట్వర్క్ చేసే వాళ్ళైనా చేయని వాళ్ళైనా సెకండరీ. మీరు ప్రతి నెల ఒక 20 మెంబర్స్ కస్టమర్ బేస్ ని కనుక మీరు డెవలప్ చేసుకుంటే ఈజీగా సైడ్ వాల్యూమ్స్ అయిపోతాయి. ప్రొడక్ట్స్ అన్ని రకాల ప్రొడక్ట్స్ మనం వాళ్ళకు వాడించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ కుటుంబాలని ఆరోగ్యవంతులుగా చేసిన వాళ్ళం అవుతాం. సో నేనేం చేసేవాడిని అంటే కొంతమందికి ఎంఆర్పీకే ఇచ్చేవాడిని. రిటైల్ సేల్స్ కొంతమందికి ఎంఆర్పీకే ఇచ్చేవాడిని. ఎంఆర్పీకి ఇచ్చినప్పుడు అక్కడ నాకు రిటైల్ మార్జిన్ మిగిలేదు. కొంతమందికి డిపి ప్రైజ్ కి ఇచ్చేవాళ్ళని. అంటే డిపెండింగ్ అపాన్ దట్ పర్సన్స్ అన్నమాట. ఆ పర్సన్స్ బట్టి మనం వాళ్ళకి ఎంఆర్పి కొంతమంది ఇచ్చేవాళ్ళం, అలాగే డిపి ప్రైజ్ కొంతమంది ఇచ్చేవాడిని. అలాగే దాని మీద ఉన్న అమౌంట్ కన్నా కూడా డిపి ప్రైజ్ కన్నా 10 రూపాయలు 20 రూపాయలు తక్కువకే నేను వాళ్ళకి రిటైల్ చేసేవాడిని. రెగ్యులర్ గా డిపి ప్రైజ్ కి ఎవరికైతే కొంటున్నారో వాళ్ళు 4 మంత్స్ కంటిన్యూగా కొన్న తర్వాత 5th మంత్ మళ్ళా వెళ్ళి ఒక టీ ప్యాకెట్, 2 పేస్ట్లో, 2 సోపులో ఏదో అన్నా సార్ ఇదిగో 4 నెలలు మీరు కంటిన్యూగా వాడారు కాబట్టి ఇదిగోండి సార్ మీకు ఇక నేను ఫ్రీగా ప్రొడక్ట్స్ ఇస్తున్నాను. కంపెనీ నాకు ఇస్తుంది సార్. నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పి అలా ఇవ్వటం ద్వారా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీగా వస్తాయి అని చెప్పి సిఎన్సి ఆఫర్ గురించి తెలుసుకొని వాళ్ళు కూడా ఐడి వేసుకొని రెగ్యులర్ గా సిఎన్సి పర్చేజ్ చేసే వాళ్ళ తయారవుతున్నారు. సో సిఎన్సి ఆఫర్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఎందుకనంటే సిఎన్సి ఆఫర్ లో ఎవరైతే ఉంటారో ఇప్పుడు చూడండి, ఈ రోజు 12th, రేపు ఎల్లుండితో మనకు సిఎన్సి ఆఫర్ క్లోజ్ అవబోతుంది. ప్రతి ఒక్కరిని మీరు 100 పివి ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సార్ మార్కెట్ లో మీరు కొంటే మీకు ఎంత పడుతుంది, మన దగ్గర వెస్టీజ్ అనే కంపెనీలో కొంటే మీకు ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి, మార్కెట్ లో అలాంటి బెనిఫిట్స్ లేవు, ఇక్కడ ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి మీరు క్లియర్ గా ఒక 10 minutes కనుక ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని గనక మీరు కన్విన్స్ చేయగలిగితే ఈజీగా ప్రతి ఒక్కరూ సిఎన్సి ఆఫర్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎవరైనా స్పీడ్ గా గ్రో అవ్వాలి అంటే సిఎన్సి ఆఫరే. మరి ఆ సిఎన్సి ఆఫర్ లో రన్ అయ్యే ప్రతి ఒక్క కస్టమర్స్, యూజర్స్ కూడా తర్వాత స్టోర్కి వెళ్ళి దగ్గరుండి వాళ్ళే పర్చేజ్ చేసుకోవడం ద్వారా చాలా మంది మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ గా వెళ్ళి డెలివరీ ఇస్తా ఉంటాం. రెగ్యులర్ గా స్టార్టింగ్ లో ఇవ్వాలి, తర్వాత నుంచి స్టోర్స్ కి అలవాటు చేయాలి సార్. సార్ నేను స్టోర్ లో ఉన్నాను సార్, రండి సార్ మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి మీరే ఇక్కడ దగ్గరలో ఉంటే స్టోర్ కి రండి సార్, ఇక్కడే పక్కన ఉంది మన ఆఫీస్ అని చెప్పి అక్కడికి పిలిచి గనక వాళ్ళకి ప్రొడక్ట్స్ అక్కడే వాళ్ళ ముందే పర్చేజ్ చేసిస్తే ఆ పర్చేజ్ చేసే టైంలో ఎంతో మంది లీడర్స్, ఎంతో మంది మన డిస్ట్రిబ్యూటర్స్ పర్చేజ్ చేయడానికి వస్తారు. వాళ్ళందరినీ చూసి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది సార్. ఇప్పుడు మనం ఒక్కరమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గనక ప్రొడక్ట్స్ ఇస్తే మనము వాళ్ళే ఉంటాం. కానీ వాళ్ళు గనక స్టోర్కి వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చూసి కానివ్వండి, అక్కడ పర్చేజ్ చేయడానికి వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ చూసి కానివ్వండి, ఓహో ఇంతమంది ప్రొడక్ట్స్ వాడుతున్నారా, మనం అయితే ఒక ప్రొడక్టే తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాం, కానీ వాళ్ళని అక్కడ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి కౌంటర్ దగ్గర కూర్చోబెట్టినా కూడా రకరకాల వ్యక్తులు రకరకాల ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ ప్రోడక్ట్ కూడా ఉందా, పలానా పేస్ట్ కూడా ఉందా, షాంపూ కూడా ఉందా, అయితే మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్ కూడా ఉందా అని అడిగి మరీ తెలుసుకుంటారు సార్. వాళ్ళు డిస్ప్లేలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని చూసి సార్ ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అడిగి మరీ తెలుసుకుంటారు. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ వాడటానికి వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా సిఎన్సి ఆఫర్ లో కంటిన్యూ అవ్వండి సార్, నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే సిఎన్సి ఆఫర్ మన డబ్బులు మనకి ఇష్టం అయితే, మన డబ్బులు మనం సేవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సిఎన్సి ఆఫర్ లోనే రన్ అవ్వాలి. మన చేతిలో ఉన్న డబ్బులు, మన జేబులో ఉన్న డబ్బులు మనకి ఇంపార్టెంట్ కాకపోతే మనం ఇష్టం వచ్చినట్టు ఎలాగైనా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా 2వ తారీఖునే మీరు పర్చేజ్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సెకండ్ డేట్ లోనే మనం పర్చేజ్ చేస్తే నెల మొత్తం మీరు కానీ మీ టీం మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరిని 2వ తారీఖునే పర్చేజ్ చేసేలాగా చూసుకోండి. అది మీరు 30 పివి కొంటారా, 60 పివి కొంటారా, 100 పివి కొంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అది ఏదైనా కానివ్వండి సెకండ్ డేట్ లోనే మీరు పర్చేజ్ చేయడం నేర్చుకోండి. నేను నా టీంకి అదే నేర్పిస్తున్నాను. ఎందుకంటే 2వ తారీఖునే మన దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ 80%, 90%, 100%
పర్చేజ్లు అయిపోతే మిగిలిన రెస్ట్ ఆఫ్ ది డేస్ అన్ని కూడా మనం ఇంకా కొత్త బిజినెస్ మీద, కొత్త వాళ్ళ మీద ఫోకస్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. బిజినెస్ బాగా పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. చూడండి మన వెస్టీజ్ లో ఏముంది సార్? హెల్త్ అండ్ వెల్త్. ఆరోగ్యం ఉంది అండ్ ఆదాయం కూడా ఉంది. ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం. కుకింగ్ ఆయిల్ వాడితే చాలా ది బెస్ట్ ఆయిల్ అని. మన కుకింగ్ ఆయిల్ ఖచ్చితంగా ప్రతి ఒక్క నేనేం చెప్తానంటే 2 చేతులు జోడించి దండం పెట్టి, అమ్మ మీరు ఏది వాడండి వాడకపోండి, కుకింగ్ ఆయిల్ ఒకటి వాడుకోండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. నేను ఇంకోటి భరోసా ఏమిస్తానంటే కుకింగ్ ఆయిల్ విషయంలో మీరు వాడండి. మీకు నచ్చలేదా? మీరు ఎంతైతే వాడారో అంత ఆ బాటిల్ నాకు రిటర్న్ ఇచ్చేయండి. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్తా. మీకు గనక కుకింగ్ ఆయిల్ నచ్చకపోతే 1 డేనో 2 డేస్ వాడతారు. మీకు దాని రిజల్ట్ తెలిసిద్దిగా. అప్పుడు గనక మీకు నచ్చకపోతే మళ్ళీ నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చి మీ దగ్గర మీ బాటిల్ మీరు ఏదైతే వాడారో సీల్ చేసిన బాటిల్ అయినా నేను రిటర్న్ తీసుకొని మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను సార్ అని చెప్పి ఆ భరోసా ఇచ్చి నేను వాళ్ళకి కుకింగ్ ఆయిల్ యూజర్స్ లాగా తయారు చేస్తాను. సో ఆ భరోసా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను చాలా మందికి ఆ భరోసా ఇచ్చాను. కానీ ఇప్పుడు కూడా ఒక్క సింగిల్ బాటిల్ కూడా నాకు రిటర్న్ రాలేదు సార్. తీసుకునేటప్పుడు అమ్మో తమ్ముడు మేము సన్‌ఫ్లవర్ వాడతాం, క్రిస్టల్ వాడతాం, విజయ వాడతాం, అది వాడతాం, ఇది వాడతాం. దాని పేరేంటి మన గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాం. ఇయన్నీ చెప్పేవాళ్ళు. సార్ అయన్నీ వాడిన అనుభవం మీ దగ్గర ఉంది. నేను కూడా చెప్తున్నాను ఒక్క బాటిల్ వాడండి. నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేసేయండి. మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను. నేను నా ఇంట్లో కోసం నేను వాడుకుంటానని చెప్పేవాడిని. మరి అంత భరోసాగా ఇచ్చినప్పుడు వాళ్ళు వాడేవాళ్ళు. ఖచ్చితంగా రిటర్న్ అయితే వచ్చేది కాదు. ఇప్పటి వరకు కూడా 1 సింగిల్ బాటిల్ కూడా రిటర్న్ రాలేదు సార్. అంటే వాడిన తర్వాత చాలా బాగుంది, ఇంకొక 2 బాటిల్స్ పంపించు అనేవాళ్ళే తప్పితే బాగలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో మన కంపెనీలో హెల్త్ ఉంది అండ్ వెల్త్ కూడా ఉంది సార్. వెల్త్ కూడా జనరేట్ అవుతుంది. సో మన బిజినెస్ ఏ లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మన జీవితంలో మార్పు రావాలంటే ఈ రోజు నుండే మార్పు జరుగుతుందని చెప్పి నమ్మండి. కొత్త వాళ్ళైతే చాలా మంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. కొత్త వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ లైఫ్ లో మీరు ఎప్పటి నుంచో ఏదేదో కోరుకుంటున్నారు కాబట్టి వెస్టీజ్ అనే అవకాశం మీ దగ్గరకు వచ్చిందని నమ్మండి సార్ బలంగా. మరి ఈ వెస్టీజ్ బిజినెస్ చేయడానికి మనకి ఏం కావాలంటే కమిట్మెంట్ అండ్ ప్యాషన్ కావాలి. కమిట్మెంట్ అండ్ ప్యాషన్ అంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవుతాం. మన లైఫ్ ని మనమే ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. చూడండి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే 7 టిప్స్ ఫర్ సక్సెస్. మనకు సక్సెస్ అందాలి అంటే ఒక 7 7S ఫార్ములా అని చెప్పి ఒకటి డిజైన్ చేయడం జరిగింది. 7S లో ఫస్ట్ ఎస్ ఏంటంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి సార్ మనకి. ఇక్కడ వెస్టీజ్ బిజినెస్ లో సక్సెస్ ఉంది. లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నమ్మారు, దూసుకొని వెళ్తున్నారు. మన గ్రేట్ లీడర్ సాహు సారు 9 లక్షల పైగా ఇన్కమ్ తీసుకుంటున్నారు. మన ఇంకో గ్రేట్ లీడర్ మన ఈశ్వర్ సారు 5,30,000 కన్నా ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు. అలాగే మన పివి లక్ష్మి మేడం 1,32,000 కన్నా ఎక్కువ తీసుకున్నారు. పివిఆర్ సారు 1,44,000 అంతకన్నా ఎక్కువ తీసుకుంటున్నారు. మరి చూడండి వీళ్ళందరూ ఏం చేశారంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ పెట్టుకున్నారు సార్. చాలా మంది ప్లాన్ విన్నప్పుడు అసలు బాగా పొంగిపోతారు. బయటికెళ్ళి ఎవరో ఏదో చెప్పగానే నీరు గారిపోతారు. అలా చంచలమైన మనస్తత్వం ఉంటే మన బిజినెస్ లో సక్సెస్ అవ్వలేమండి. మీరు ఏదైతే ఒక విషయాన్ని నమ్మారో, మీరు ఏదైతే ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారో, మీరు ఏదైతే ఒక విషయానికి కనెక్ట్ అయ్యారో, ఆ కనెక్ట్ అయిన దాన్ని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ దాన్ని క్యారీ చేయాలా. దాన్ని ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ డిజైన్ చేసుకోవాలి. చాలా మంది స్ట్రాంగ్ మైండ్ సెట్ లేక ఇప్పుడు ఒక మైండ్ సెట్, రేపొద్దున ఒక మైండ్ సెట్, ఎల్లుండి ఒక మైండ్ సెట్ ఉండి ఏదో కుప్పి గంతులాగా అక్కడొక గంతు ఇక్కడొక గంతు వేస్తూ చాలా టైం వేస్ట్ చేసుకుంటూ బిజినెస్ లో వెనకబడిపోతున్నారు సార్. దయచేసి అలాంటి మైండ్ సెట్ పెట్టుకోవద్దు. నమ్మండి. మీరు లేట్ తీసుకుంటారా తీసుకోండి. 6 నెలలు వెయిట్ చేస్తారా, సంవత్సరం వెయిట్ చేస్తారా, వెయిట్ చేయండి. చూడండి, సెర్చ్ చేయండి. అంటే ఈ బిజినెస్ లో సక్సెస్ ఉందా లేదా అని స్టడీ చేయండి. మీ జాబ్ మీరు చేసుకుంటూ చేయండి. వన్స్ మీరు స్టడీ చేసి మీరు నమ్మిన తర్వాత ఎప్పుడైతే మీరు వెస్టీజ్ లో అడుగు పెట్టారో, అడుగు పెట్టిన దగ్గర నుండి కూడా మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వకూడదు సార్. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. ఇది మాత్రం గమనించండి సార్. మీకు డబ్బులు వచ్చినా రాకపోయినా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఎంతో మంది లీడర్స్ నిన్న చెప్పారు సత్యబాబు గారు. బిజినెస్ లో నుంచి క్విట్ అయిపోదాం అనుకున్నాను సార్, అయినా కూడా నేను క్విట్ అవ్వలేకపోయాను. ఎందుకంటే వెస్టీజ్ లో అంత పవర్ ఉంది. సో మరి బిజినెస్ లో నుంచి క్విట్ అవ్వాలనుకున్నా కూడా ఉండిపోయారంటే ఆయన ఏం చేశారంటే స్ట్రాంగ్ మైండ్ సెట్, ఇక్కడే నేను సక్సెస్ అవ్వాలని ఫిక్స్ అయిపోయారు. అలాగే ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్కరు కూడా
స్ట్రాంగ్ మైండ్ సెట్ పెట్టుకుంటేనే అందరికీ ఇది ఇక్కడ సమస్యలు వస్తాయి సార్. అందరికీ సమస్యలు వస్తాయి. సమస్యలు రాని వాళ్ళు ఎవరు లేరు నెట్వర్క్ మార్కెటింగ్ లో, ఎస్పెషల్లీ వెస్టీజ్ కంపెనీలో. అందరికీ సమస్యలు వస్తాయి. ఏ సమస్య వచ్చినా కూడా మనం స్ట్రాంగ్ మైండ్ సెట్ పెట్టుకుంటే ఈజీగా బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు. సేమ్ టైమ్ స్ట్రగుల్. ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ పెట్టుకున్న తర్వాత రకరకాల స్ట్రగుల్స్ వస్తాయండి. ఇంట్లో నుంచి స్ట్రగుల్ వస్తుంది, బయట నుంచి స్ట్రగుల్ వస్తుంది, లైఫ్ లైన్స్ నుంచి స్ట్రగుల్ వస్తుంది. చాలా స్ట్రగుల్స్ వస్తాయి. ఈ స్ట్రగుల్స్ అన్ని కూడా మనం భరించాలి. ఈ స్ట్రగుల్స్ అన్ని ఎదుర్కోవాలి. ఈ స్ట్రగుల్స్ అన్ని ఎదుర్కొని ఎంత బాగా మనం గనక దీన్ని అధిగమించగలిగితే అంత బాగా సక్సెస్ అవుతాం. ఇప్పుడు చూడండి, వెస్టీజ్ అనేది ఏది రాగానే హైవే రోడ్ ఏం లేదండి. స్టార్టింగ్ లో మనకన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు గనక మనం చాలా ఈజీగా బిజినెస్ డెవలప్ చేయగలుగుతున్నాం. ముళ్ళదారి ఉంది, రాళ్ళున్నాయి, రప్పలున్నాయి, అవన్నీ దాటుకొని కాళ్ళు బొబ్బలు కట్టేలాగా ప్రయాణం చేసుకొని ఇప్పుడు ఒక మంచి హైవే రోడ్డు మనకు డిజైన్ చేయబడింది. మరి మన ముందున్న లీడర్స్ సాహు సార్ కానివ్వండి, ఈశ్వర్ సార్ కానివ్వండి, లక్ష్మీ మేడం కానివ్వండి, పివిఆర్ మహేష్ గారు కానివ్వండి, ఇంకా ఈ జూమ్ లో ఉన్నటువంటి మన జాషువా సార్ కానివ్వండి, మా అప్లైన్ రమణ సార్ కానివ్వండి, ఎంతో స్ట్రగుల్స్ పడే ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు సార్. ప్రతి ఒక్క అప్లైని మీరు గమనించండి, ఎవరు కూడా ఈజీగా ఇక్కడ సక్సెస్ అవ్వలేదు. స్ట్రగుల్స్ ఉంటాయి, దానికి ఫిక్స్ అయిపోండి. చాలా మంది అప్లైన్స్ సార్ సంవత్సరం ఉండండి సార్, 1,00,000 వచ్చేస్తుంది, 2,00,000 వచ్చేస్తుంది. ఓకే, వస్తుంది 100%. ఇక్కడ 1,00,000 వస్తుంది, 2,00,000 వస్తుంది, 5,00,000 వస్తాయి, 10,00,000 వస్తాయి. కానీ ఇక్కడ స్ట్రగుల్స్ ఉంటాయి. ఏం స్ట్రగుల్స్ ఉంటాయి? మీకు ఏదో నెగటివ్స్ వస్తాయి, రిజెక్షన్స్ వస్తాయి. సో ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ పెట్టుకొని ఎప్పుడైతే మనం ఈ స్ట్రగుల్స్ ని ఫేస్ చేయడానికి మనం సిద్ధమైపోతామో అప్పుడే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. అయినా అనుకున్నాం, స్ట్రగుల్స్ లేకుండా ఏముంది సార్ బయట మార్కెట్ లో? స్ట్రగుల్స్ లేకుండా డబ్బులు వచ్చే ఏమన్నా ఉందా చెప్పండి? ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా డబ్బులు వచ్చే ఇండస్ట్రీ ఏదైనా ఉందా ఈజీగా? ఈజీ మనీ ఎక్కడ రాస్తారు? ఈజీ మనీ వస్తే అది కూడా వెంటనే వెళ్ళిపోద్ది. కానీ వెస్టీజ్ లో మీరు గనక సక్సెస్ అయితే మీ మనీ డబుల్ త్రిబుల్ అవుతుందే తప్పితే ఎక్కడికి వెళ్ళదు. చూడండి, ఆ తర్వాత థర్డ్ వన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోయినా కూడా మనం సక్సెస్ అవ్వలేము లీడర్స్. మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను సాధిస్తాను, నేను సాధించగలను. వాళ్ళు సాధించినప్పుడు, ఎదుటి వ్యక్తి సాధించినప్పుడు, నా అప్లైన్ సాధించినప్పుడు, లేకపోతే నా ప్యారలల్ లైన్, నా లవ్ లైన్స్ సాధించినప్పుడు, నాతో పాటు ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నప్పుడు నేనెందుకు తీసుకోలేను, నాకెందుకు రాదు? సో వాళ్ళు నాకన్నా ముందున్నారు కాబట్టి నా ఇన్కమ్ వస్తుంది, మంచి మంచి ఇన్కమ్స్. నేను కొద్దిగా వెనుకున్నాను కాబట్టి నాకు లేట్ పడుతుంది అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా బిల్డ్ చేసుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎవరికైతే ఉన్నదో వాళ్ళు కూడా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళలేరు. మీ మీద మీకు నమ్మకం ఉండాలా. నేను ఏదన్నా సాధించగలను. దేవుడు అందరి మనుషుల్ని ఒకేలాగా తయారు చేశారు. ఒకళ్ళని ఎక్కువగా, ఒకళ్ళని తక్కువగా తయారు చేయలేదు. వాళ్ళకున్న మైండ్ సెట్టే నాకు కూడా ఉంది, వాళ్ళకున్న జ్ఞానమే నాకు కూడా ఉంది, వాళ్ళకున్న స్కిల్సే నాకు కూడా ఉన్నాయి అని చెప్పి ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటామో అప్పుడే బిజినెస్ లో సక్సెస్ అవుతాం. నేను స్టార్టింగ్ టైంలో స్టోర్స్ కి వెళ్ళినప్పుడు విజయరాజు గారు నాకు బాగా కనపడేవాళ్ళు సార్. విజయవాడ నిర్మలా కాన్వెంట్ స్టోర్ లో విజయరాజు గారు ఫ్రీక్వెంట్ గా కనపడేవాళ్ళు. ఆయన చూసి ఆ ఆ, నేను ఏంటి ఈయనే సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు అవ్వలేను అంటే వేరే విధంగా కాదు, అంటే నాకు అలా అనిపించేది. మరి ఇలాంటి సారే అంటే సారు మాట్లాడే మీటింగ్ కానీ, మోటివేషన్ కానీ నేను కూర్చొని అబ్జర్వ్ చేస్తా ఉండేవాడిని. ఆయన ఆ అంత పెద్ద స్పీకర్ కూడా అని అనిపించేది కాదు నాకు స్టార్టింగ్ లో. అంత బాగా కూడా మాట్లాడలేకపోతున్నారు, అంత బాగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. మరి ఇలాంటి వ్యక్తి 6,00,000 7,00,000 తీసుకున్నారంటే నేనెందుకు తీసుకోలేను, నాకెందుకు అవ్వదు అని నాలో నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకునేవాడిని. అంటే ఎవరిని తక్కువ చేయటం కాదు అక్కడ ఉద్దేశం. అంటే వాళ్ళని చూసి ఇలాంటి వ్యక్తులు చేయగలుగుతున్నప్పుడు నేనెందుకు చేయలేను. అక్కడ రెగ్యులర్ గా వెళ్ళినప్పుడు ఇంకా చాలా మంది కనపడేవాళ్ళు, పెద్ద పెద్ద వయసున్న వాళ్ళు కనపడేవాళ్ళు, చదువు రాని వాళ్ళు కనపడేవాళ్ళు. ఆ తర్వాత ఉయ్యూరు నుంచి ఒక మేడం వచ్చేది. ఆ మేడం పేరు శివమ్మో ఏదో ఉండేది సార్, అది ఆవిడ పేరు. మరి ఆవిడ కూడా ఒక డ్వాక్రా మహిళ. ఆవిడ కూడా 5th క్లాస్ 7th క్లాస్ సంథింగ్ చదువుకున్నారు. అప్పటికే 50,000 60,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని కూడా చూసి నన్ను నేను ఏం చేసుకునేవాళ్ళు అంటే నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకునేవాడిని. నేను ఖచ్చితంగా చేయగలను, నేను ఖచ్చితంగా ఇక్కడ సాధించగలను అని ప్రతి ఒక్కరు ఎవరైతే తనలో ఉన్న స్కిల్స్ ని ఎవరైతే నమ్ముతారో, మనలో చాలా స్కిల్స్ ఉన్నాయి సార్.
నమ్మండి. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. పైనున్న భగవంతుడు పక్షపాతి కాదు. అందరికీ ఒకే రకమైన ఆలోచనలు ఇచ్చారు. అందరికీ ఒకే రకమైన జ్ఞానం ఇచ్చారు. కానీ ఆ జ్ఞానాన్ని, ఆ తెలివితేటలని, ఆ స్కిల్స్ ని వాడుకునే వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ అయిపోతున్నారు. లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. మంచి మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోతున్నారు. లగ్జరీ కార్స్ తీసుకున్నారు. మనం ఎప్పుడైతే మన మైండ్ లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆలోచనని, స్కిల్స్ ని ఎప్పుడైతే మనం ఉపయోగించుకోలేమో, ఈ ప్రపంచంలో తెలివి తక్కువవాడు, తెలివి లేని వాళ్ళు ఎవరు లేరు సార్. అందరూ తెలివిగల వాళ్ళే. తెలివితేటలను ఉపయోగించుకునే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. తెలివితేటలను ఉపయోగించుకోని వాళ్ళు అలాగే మిగిలిపోతున్నారు. సో మనలో ఉన్న తెలివితేటలు ఉపయోగించబడాలి అని అంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరగాలి. చూడండి 4th వన్, స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ చేయాలి సార్. స్మార్ట్ వర్క్ చేస్తేనే ఇక్కడ మనం బాగా సక్సెస్ అవుతాం. చాలా మంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. హార్డ్ వర్క్ కాదు సార్, ఇక్కడ మనం శరీరంతో పని చేసేది కాదు, మైండ్ తో పని చేయాలి. ఇదంతా కూడా మైండ్ సెట్ బిజినెస్. మనం ఇక్కడ స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ చేస్తేనే ఈజీగా మనం సక్సెస్ అవుతాము. చూడండి, వెస్టీజ్ బిజినెస్ ఇది నా అప్లైన్ బిజినెస్ కాదు, ఇది నా బిజినెస్ అని ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతున్నారు. చాలా మంది వెస్టీజ్ లోకి వచ్చి అప్లైన్ కోసం పనిచేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు సార్. మా అప్లైన్ కి నేను అన్ని పాయింట్లు ఇచ్చేసాను, ఇన్ని పాయింట్లు ఇచ్చేసాను. మీ అప్లైన్ కి మీరు అన్ని పాయింట్లు ఇచ్చేదే ఉంది సార్, సిస్టమ్ సార్ అది. మరి అలా అనుకున్నప్పుడు మీ లైఫ్ లైన్స్ నుంచి కూడా మీకు పాయింట్లు వస్తున్నాయిగా. మరి ఆ పాయింట్లన్నీ మీకు వస్తున్నాయిగా. మరి మీ లైఫ్ లైన్స్ మీకు ఇచ్చినట్టే కదా. సిస్టమ్ లో ఉన్నాం మనం. సిస్టమ్ ఏంటి, ఎక్కడ ఎవరెవరు పర్చేజ్ చేసినా కూడా ఆ పాయింట్లన్నీ మనకు వస్తాయి. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా అప్లైన్ కోసం ఇక్కడ పని చేయొద్దు సార్, మన కోసం మనం పని చేసుకోవాలి. అప్లైన్ బిజినెస్ కాదు, అప్లైన్ కోసం మనం చేసేది కాదు. ఇది నాది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు సార్. ఇది నా బిజినెస్, నా కంపెనీ, నా వెస్టీజ్. అందుకనే మై వెస్టీజ్ అని ఉంటుంది. మై వెస్టీజ్, ఇది నాది, నా బిజినెస్ అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో చూడండి. మీ సొంత బిజినెస్ ఏదైనా ఉంటే చూడండి, మీ సొంత బిజినెస్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ వెస్టీజ్ కి ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోండి సార్ ఒకసారి. సో మరి వెస్టీజ్ కి మీ సొంత బిజినెస్ కి ఇచ్చినంత గానీ, మీ సొంత ఉద్యోగానికి గానీ, మీ సొంత చిన్న చిన్న చేతి పనులకు గానీ ఇచ్చినంత ఇంపార్టెన్స్ మీరు వెస్టీజ్ కి ఇస్తే వెస్టీజ్ లో మీరు సక్సెస్ అయిపోతారు. సో ఇది నా అప్లైన్ బిజినెస్ లే, నా అప్లైన్ కి చెప్పేస్తా సార్, అక్కడ ప్రొడక్ట్స్ ఇవ్వండి, ఇక్కడ ప్రొడక్ట్స్ ఇవ్వండి, వాళ్ళకి ఐడి వేయండి, వీళ్ళకి ఐడి వేయండి. ఐడి వేయటం చేతగాక ఐడి వేయించుకోవటం వేరే సార్, ఓకే, అది ఓకే. ఐడి వేయటం వచ్చి కూడా ఐడీలు వేయండి, అది వేయండి, ఇది వేయండి, సార్ వాళ్ళకి ప్రొడక్ట్స్ మాకు తెచ్చి పెట్టండి, వీళ్ళకి ప్రొడక్ట్స్ ఇవ్వండి, చేయొచ్చు. ఎప్పుడు మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయిపోయే వరకు అప్లైన్ దగ్గర సర్వీస్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు బ్రాంజ్ అండ్ అబోవ్ అయ్యారో మీరంటే ఒక ఇండిపెండెంట్ లీడర్ గా తయారైపోవాలా. అప్లైన్ మీద ఆధారపడకుండా చక్కగా మీ టీమ్ కు మీరే చక్కగా నేర్చుకుంటూ మీటింగ్స్ కి అటెండ్ అవుతూ స్మార్ట్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయొద్దు సార్, స్మార్ట్ వర్క్ చేయండి. సర్వీస్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఈ ప్రపంచంలో ఏదైనా ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే కేవలం సర్వీస్. మీరు చూడండి, ఏదైనా మంచి వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నారు, సర్వీస్ సెంటర్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం, సర్వీస్ బాగా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఒక మొబైల్ ఫోన్ కొంటాం సార్, సర్వీస్ సెంటర్ ఉందా అడుగుతాం. సర్వీస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ సార్. అంటే ఎప్పుడైతే మీ లైఫ్ లైన్స్ కి మీరు సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటారో అప్పుడు మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం. ప్రతిదీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ గా ఉండాలి. ఇప్పుడు చూడండి, అబ్దుల్ షబ్బీర్ సార్ ఒక మీటింగ్ లో చెప్పారు, 20-30 కిలోమీటర్స్ వెళ్ళి కుకింగ్ ఆయిల్ డెలివరీ ఇచ్చేవాళ్ళంట కార్ లో. రెగ్యులర్ గా తను జాయిన్ అయిన కాడ నుంచి, అబ్దుల్ షబ్బీర్ సార్ జాయిన్ అయిన కాడ నుంచి ఒక మేడం కుకింగ్ ఆయిల్ వాడేవాళ్ళంట. కుకింగ్ ఆయిల్ అయిపోగానే మళ్ళీ మంత్ ఎండింగ్ లోనో మంత్ మధ్యలోనో ఫోన్ చేసి షబ్బీర్ కుకింగ్ ఆయిల్ కావాలని అంటే ఆయన కార్ లో తీసుకెళ్లి కుకింగ్ ఆయిల్ డెలివరీ ఇచ్చేవాళ్ళంట. సర్వీస్. మీ దగ్గర యూజర్స్ ఉన్నారు, యూజర్స్ కి మీరు ఎంత సర్వీస్ ఇస్తే అంత మంచిగా మీకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళే నమ్ముతారు. వాళ్ళే ఇప్పుడు చూడండి, పివి లక్ష్మి మేడం లాంటి ఒక గ్రేట్ లీడర్ వెస్టీజ్ అనే కాన్సెప్ట్ లోకి వచ్చారంటే సునీల్ కుమార్ సాహు సార్ సర్వీస్ ఇచ్చారు మేడం కి. ఆయన నమ్మకత్వాన్ని అక్కడ పివి లక్ష్మి మేడం దగ్గర నిరూపించుకున్నారు. సో మరి సార్ అంత ఎథిక్స్ చూసి, సార్ రెగ్యులర్ గా ఒక పర్సన్ మనం కలుస్తూ వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఉంటే మనలో ఉన్న ఎథిక్స్ వాళ్ళకి బయటపడితే
అప్పుడు వాళ్ళు మనల్ని నమ్ముతారు. ఎప్పుడైతే మనల్ని నమ్మారో ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి బిజినెస్ జనరేట్ అవుతుంది. మరి పివి లక్ష్మి మేడం లాంటి ఒక గ్రేట్ లీడర్ వచ్చారంటే, సునీల్ కుమార్ సాహు సారు మేడంకి ఇచ్చిన సర్వీస్ అని మేడం చాలా సార్లు చెప్పారు. సార్ సర్వీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎలాంటి కంపెనీ అయినా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలంటే మన వెస్టీజ్ అనే కాదు, చూడండి బయట మార్కెట్‌లో ఉన్నటువంటి ఎలాంటి ఆర్గనైజేషన్స్ అయినా, ఇప్పుడు మారుతి షోరూమ్స్ కానివ్వండి, బైక్ షోరూమ్‌లు కానివ్వండి, ఏ షోరూమ్ అయినా సర్వీస్ బాగా లేకపోతే వాళ్ళ బిజినెస్ పెరగదు సార్. ఎక్కడైనా చెక్ చేసుకోండి. మీకేదైనా వ్యాపారాలున్నా చూసుకోండి. ఏ వ్యాపారంలో అయినా మీరు గనక చక్కగా సర్వీస్ ఒబీడియంట్‌గా లేకపోయినా, లేకపోతే యారగెంట్‌గా ఉంటే సర్వీస్ సరిగ్గా లేనట్టే. సో, ప్రతి ఒక్కరితో మనం హంబుల్‌గా ఉండాలి. చక్కగా సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. ఏదైనా కూడా తెలియని వాళ్ళకి నేర్పించే తత్వంగా ఉండాలి. తెలియనప్పుడు అడిగినప్పుడు చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. ఎప్పుడైతే మన లైఫ్ లైన్స్‌కి, మన టీమ్‌కి మనం సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉంటామో, అప్పుడే మనం ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతాం సార్. సర్వీస్ వెరీ, వెరీ, వెరీ హార్ట్ ఆఫ్ ది బిజినెస్ అండి. సర్వీస్ ఎప్పుడైతే మనం చక్కగా చేయగలుగుతామో, అప్పుడే ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతాం. సో, సాక్రిఫైస్ ఇది కూడా ఇంపార్టెంటే సార్. అప్పుడప్పుడు మనం త్యాగాలు కూడా చేయాల్సొస్తది. ఎందుకనంటే చాలా మంది అప్‌లైన్స్ కన్నా లైఫ్ లైన్స్ బాగా సక్సెస్ అయిపోతూ ఉంటారు. మరి ఆళ్ళ అప్‌లైన్స్ కన్నా లైఫ్ లైన్స్‌కి ఎక్కువ ఇన్‌కమ్స్ వస్తా ఉంటుంది. మరి అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం త్యాగ గుణం కూడా కలిగుండాలి సార్. అంతేగాని నా లైఫ్ లైన్ నాకన్నా ముందే ఎళ్ళిపోతున్నాడని జెప్పి వాళ్ళ మీద ఏదో పెట్టుకోవటం అలా కాకుండా వాళ్ళకి సర్వీస్ కావాలన్నప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి అవసరమైనప్పుడు కొద్దిగా పెద్ద మనసుతో సాక్రిఫైస్ కూడా కొన్ని సాక్రిఫైస్ కూడా చేయాలి మనం ఇక్కడ. సాక్రిఫైస్ చేయగలిగినటువంటి ఆ మనస్తత్వం ఉంటే ఇక్కడ మనం ఈజీగా సక్సెస్ అవుతాం. ఎవరైతే సాక్రిఫైస్ చేయగలరో వాళ్ళ మైండ్ సెట్ జీరోలో ఉంటుంది సార్. త్యాగం ఊరికే అసలు త్యాగం చేయటానికి ఆ మనసు ఎవరిచ్చిన మనసంటే భగవంతుడిచ్చిన మనసే. భగవంతుడి మనసు అదే కాబట్టి, ఆ త్యాగ గుణం అనేది కూడా మనలో ఉంటే చక్కగా ఈజీగా మనం ఈ బిజినెస్‌లో అంటే మనకొక్కోసారి అక్కడ బెనిఫిట్ ఉన్నా లేకపోయినా మనం సాక్రిఫైస్ అనే మైండ్ సెట్‌తో ఉంటే ఈ బిజినెస్‌లో ఈజీగా సక్సెస్ అవుతాం. సో, మరి ఇంకొకటి నెక్స్ట్ ఆహ్, టిప్ ఏంటంటే సైలెన్స్. ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా మనం నిశ్శబ్దంగా పాటించాలి సార్. ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా. మనం సక్సెస్ అయినా, అవ్వకపోయినా మనం యారగెంట్‌గా మాట్లాడటం కానివ్వండి, ఏదైనా గానివ్వండి, గొడవలు పడటం కానివ్వండి, అలాంటిదేం లేకుండా కూడా చక్కగా సైలెంట్‌గా ఉండాలి. సక్సెస్‌ని సైలెంట్‌గా ఎంజాయ్ చేయాలి. మన వర్క్‌లో సైలెంట్‌గా ఉండాలి. మన వర్క్, మన డెవలప్‌మెంట్, మన చెక్కే సౌండ్ చేయాలి గానీ, మనం సౌండ్ చేయకూడదు సార్. ఇదోటి గమనించుకోండి. కొంతమంది ఊదరగొడతా ఉంటారు. అక్కడ గాని ఏముండదు. సో, మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చెప్తున్నామో దానికి అనుగుణంగా మనం చక్కగా దీన్ని డెవలప్ చేసుకుంటూ, ఎనీ సిట్యుయేషన్స్‌లో మనం చక్కగా ఆహ్, సైలెంట్‌గా ఉంటూ సైలెంట్ మీన్స్ హంబుల్‌గా ఉంటూ ఈ బిజినెస్‌ని మనం డెవలప్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే, మన లైఫ్ లైన్స్ మనల్ని చూసి నేర్చుకుంటారని చెప్తూ ఉంటారు. మన లైఫ్ లైన్స్ అందరికి కూడా మనం ఆదర్శంగా ఉంటూ ఈ బిజినెస్‌ని డెవలప్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. మనకి మంచి మంచి లెవెల్స్‌కి అచీవ్ అయ్యి మంచి మంచి చెక్స్‌కి ఎళ్ళిపోయినా కూడా మనం అలాగే ఉండాలా. అలాగే మనం డౌన్‌ఫాల్‌లో ఉన్నా కూడా మనం అలాగే ఉండాలి. ఒక డౌన్‌ఫాల్‌లో ఉన్నాము, ఇన్‌కమ్స్ రాలేదని కుంగిపోవటం కాదు. మనం మంచిగా సక్సెస్ అయిపోతున్నాం అని పొంగిపోవటం కాకుండా, ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా కూడా మనం ఒకేలాగా గనక మనం యాటిట్యూడ్‌ని మన మైండ్ సెట్ ఉంచుకోగలిగితే ఈజీగా ఇక్కడ మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది సార్. మరి చూడండి సింహానికి ప్రత్యేకంగా సింహాసనం ఉండదు. సింహం ఎక్కడుంటుందో అదే దాని సింహాసనం. సో, ప్రతి ఒక్కరు సింహంలాగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. మనం ఎక్కడుంటే అక్కడ ఒక ఆహ్, సింహాసనాన్ని క్రియేట్ చేసుకోవటమే సార్ మన పని. ఎందుకంటే సింహం చూడండి కింద కూర్చున్నా అలాగే ఉంటుంది. కొండ మీదకెళ్ళి నుంచున్నా అలాగే ఉండిద్ది. ఎక్కడ ఉన్నా కూడా దాన్ని దాని పొజిషన్ ఇది సింహమే. సో, మీరు ఎక్కడున్నా మీరు 5% దగ్గరికెళ్లి వర్క్ చేసినా, మీరు గ్రౌండ్ లెవెల్‌లోకెళ్లి వర్క్ చేసినా, ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేసినా, ఎక్కడ వర్క్ చేసినా కూడా మీరుండే ఏరియా మిమ్మల్ని ప్రభావితం చేయాలి. మీ టీమ్‌ని ప్రభావితం చేయాలి. సో, అలాగే ప్రతి ఒక్కరు సింహంలాగా దృఢంగా మంచి డిగ్నిఫైగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏ టీమ్‌లో అయితే ఎక్కువ మంది 8% లెవెల్ అంటే ఫాస్ట్ స్టార్ట్ 8% లెవెల్‌ని రీచ్ అవుతున్నారో, వాళ్ళ టీమ్‌లే ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి గమనించుకోండి సార్. ఎక్కువ మీరు జాయిన్ అయిన ప్రతి వ్యక్తిని ఆ నెలాఖరులోపు 8% చేసేయాలి సార్. మీ టీమ్‌లోకి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చారు అనంటే, ఆ పర్సన్‌ని మీరు
ఎప్పుడైతే ఫాస్ట్ స్టార్ట్ 8% చేసేస్తారో ఆటోమేటిక్ గా ఛాంపియన్స్ డేలో రికగ్నైజేషన్ జరుగుతుంది. రికగ్నైజేషన్ అవ్వగానే వాళ్ళకంటూ కొద్దిగా మంచి నాలెడ్జ్ అందిద్ది ఛాంపియన్స్ డే. అండ్ ఛాంపియన్స్ డే జరిగింది విజయవాడలో, చాలా వండర్ఫుల్ గా జరిగింది సార్. చాలా మంది అచీవర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొత్త వాళ్ళు చాలా మంది అటెండ్ అయ్యారు. చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సునీల్ కుమార్ సాహు సార్ మాటలకు కానివ్వండి, ఈశ్వర్ సార్ మాటలకు కానివ్వండి, బహదూర్ గారు నిజంగా మేము ఇన్వైట్ చేయకపోయినా కూడా సార్తో పాటు వచ్చి బహదూర్ గారు కూడా మంచి మోటివేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్ బహదూర్ సార్. అండ్ గుంటూరు నుంచి కూడా దిల్బహార్ మేడం వచ్చారు. మేడం కూడా మంచి మోటివేషన్ ఇచ్చారు. కెనడాలో కూడా వాళ్ళ సారు వాళ్ళ ఫ్రెండ్ తో ప్రొడక్ట్స్ వాడిపిచ్చారు అని చెప్పిన మాట చాలా మంది కనెక్ట్ అయిపోయిందండి. అందరూ ఆశ్చర్యపోయారు అనమాట. వెస్టీజ్ ప్రొడక్ట్స్ కెనడాలో కూడా పంపి వాడిపిస్తున్నారంటే ఈ దీనిలో ఎంత పవర్ ఉందనే మాట ఆ మేడం కెనడా అనగానే ఆ ఉన్నటువంటి హాల్ మొత్తం నిండిపోయింది సార్. చాలా మంది స్టేజ్ మీద కూడా కూర్చున్నారు. చాలా బాగా జరిగింది నిన్న ఈవెంట్ సార్. మరి ఆ ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి, దిల్బహార్ మేడం కి, బహదూర్ సార్ కి, అండ్ మన ఈశ్వర్ సార్ కి, అండ్ సునీల్ కుమార్ సాహు సార్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ రుణం మేము తీర్చుకోలేము సార్. ఎందుకంటే చాలా మంది అటెండ్ అయ్యారు. చాలా బాగా సక్సెస్ అయ్యారు మా టీం మెంబర్స్ అందరూ. ఎందుకంటే 8% కి మీరు అచీవ్ చేస్తే, ఇలాంటి మీటింగ్స్ లో వాళ్ళని కూర్చోపెట్టగలిగితే 100% డబుల్ త్రిబుల్ అయిపోతుంది సార్ బిజినెస్. సార్ ఈ మంత్ లాస్ట్ మంత్ కన్నా కూడా ఇంకా బాగా స్పీడ్ గా గ్రో అయిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న అంత బాగా జరిగింది. సో ప్రతి ఒక్కరు కొత్తగా మీ టీంలో కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క 8% ని, ప్రతి ఒక్క 5% ని, అంటే డిస్ట్రిబ్యూటర్ అందరినీ కూడా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ చేసేయండి. చేసేసి ఛాంపియన్స్ డే లో కూర్చోబెట్టండి. ఛాంపియన్స్ డే లో కూర్చోబెడితే ఆటోమేటిక్ గా వాళ్ళ మైండ్ సెట్ మారిద్ది. ఎప్పుడైతే మైండ్ సెట్ మారిందో ఆటోమేటిక్ గా మీ ప్రమేయం లేకుండా మీ టీమ్స్ డెవలప్ అయిపోతూ ఉంటాయి. సో మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సింది, ఎక్కువ మీరు శ్రమ పడాల్సింది ఎక్కడంటే మీ టీంలో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళ మీద మీరు ఫోకస్ చేయండి. వాళ్ళతో మీరు రెగ్యులర్ గా మాట్లాడండి. మంత్ ఎండింగ్ వరకు వాళ్ళని అచీవర్స్ గా తయారు చేయండి. సో 6 months ఆఫ్ ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ కెన్ పుట్ యూ 5 years ahead in life. Don't underestimate the power of consistency and desire. ఎప్పుడైతే 6 months, నేను కూడా 6 months పెట్టుకున్నాను సార్ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని. మా ఇంట్లో కూడా నేను మాట ఇచ్చాను. జూన్ కల్లా కూడా నేను క్రౌన్ డైరెక్టర్ అవ్వకపోతే నేను బిజినెస్ వదిలేస్తానని చెప్పాను సార్. జూన్ కల్లా క్రౌన్ డైరెక్టర్ అవ్వకపోతే నేను బిజినెస్ వదిలేస్తాను, నా జాబ్ కు నేను వెళ్ళిపోవటం, ఏదైనా వ్యాపారం చేసుకోవటం చేస్తానని చెప్పి నేను కమిట్మెంట్ తీసుకున్నా ఇంట్లో. అంటే ఇంట్లో రెగ్యులర్ గా నాకు ఎంత చేస్తున్నావు కానీ ఇన్కమ్ రావట్లేదు, ఎందుకో బాగా ఇబ్బందులు అవుతున్నాయి, మళ్ళా వచ్చిన డబ్బులు సరిపోవట్లేదు, మనం కట్టుకునే ఎక్కువ, కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇవన్నీ మనం కాదు, ఇలా ఉంటే మన పిల్లల ఫీజులు కూడా కట్టడానికి ఇబ్బంది పడతా ఉన్నాం అని అంటే నేనేం చెప్పానంటే జూన్ కల్లా కూడా నేను క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1 lakh ఇన్కమ్ చేరుకోకపోతే నువ్వు చెప్పడం కాదు, నేనే వెస్టీజ్ వదిలేస్తానని చెప్పా, వాళ్ళని సాటిస్ఫై చేయటం కోసం. కానీ నేనేం ఫైర్ పెట్టుకున్నానంటే డిసెంబర్ కల్లా అయిపోవాలని పెట్టుకున్నాను సార్. డిసెంబర్ కల్లా క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాను. సో డిసెంబర్ కావలేదు, జనవరికి అయ్యాం, ఫిబ్రవరి 2nd month, 3rd month జరుగుతుంది. సో వాళ్ళకి ఇచ్చిన మాట జూన్, వాళ్ళకి ఇచ్చిన మాట కన్నా కూడా ఇంకా 2-3 నెలల ముందే నేను క్రౌన్ కంప్లీట్ చేసుకొని ఆ ఫైర్ తో, అంటే 6 months నేను ఫోకస్ పెట్టాను బాగా. ఏది ఏదేమైనా ఇక్కడ గెలవాలి. సో ప్రతి ఒక్కరు ఈ 6 నెలలు గనక మీరు ఇప్పటి నుంచి లెక్క పెట్టుకోండి. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు మన టీంలో చాలా మందిని క్రౌన్ డైరెక్టర్స్ గా తయారు చేయాలని నేను పెట్టుకున్నాను. ఒక 12 members లిస్ట్ రాసుకున్నాను. సో ఈ 6 months ఫోకస్ ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద మిరాకిల్స్ క్రియేట్ చేస్తుంది. సో 6 months ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ పుట్ యూ 5 years ahead. మన జీవితంలో 5 సంవత్సరాలు మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోబోతుంది. సో ఇది గమనించండి. ఒక 6 months ఒక యజ్ఞం లాగా ఈ బిజినెస్ ని డెవలప్ చేయండి. 6 months ఒక యజ్ఞం లాగా చేయండి. ఒక యజ్ఞం లాగా చేస్తే ఈజీగా మనం సక్సెస్ అవుతాం. దీక్ష తీసుకుంటారు 40 days. ఇప్పుడు లెంట్ డేస్ జరుగుతున్నాయి, 40 days దీక్ష ఉంది. స్వామిమాల 40 days, భవానీమాల 40 days, అలాగే రంజాన్ మాసం నడుస్తుంది 40 days. ఎలాగైతే ఈ 40 days లో మనం ఎంత నిష్ఠగా దీక్షలో ఉంటామో, ఎంత పర్ఫెక్ట్ గా ఉంటామో, ఒక 6 months కనుక మీరు వెస్టీజ్ కాన్సెప్ట్ లో మీరు అలా ఉండండి, మీ పిన్ లెవెల్స్ కానీ మీ ఇన్కమ్స్ కానీ ఎలా డబుల్ త్రిబుల్ అయిపోతాయో చూడండి.
కన్సిస్టెన్సీగా రోజు చేసిందే 1-to-1 మీటింగులు చేయండి, హోమ్ మీటింగులు చేయండి, ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి, ప్లాన్ నాలెడ్జ్ నేర్చుకోండి, ప్లాన్స్ చెప్పండి. ఇలా 6 మంత్స్ కనుక కంటిన్యూగా మీరు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ టీంలో గాని, మీ బిజినెస్ లో గాని 100% మంచి మంచి లీడర్స్ తయారైపోతారు. సో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పివి లక్ష్మి మేడం కి థ్యాంక్ యూ చెప్తున్నానండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న స్టోరీ చెప్తాను. చిన్న స్టోరీ చెప్పి ఒక 5 minutes లో నేను ముగిచ్చేస్తాను. చూడండి, ఒక దేశంలో ఒక పెద్దాయన ఉన్నారు. చాలా భక్తిపరుడు అన్నమాట. చాలా భక్తిపరుడు ఆయన. దేవుడంటే బాగా నమ్మకం. సో ఆ దేవుడిని బాగా నమ్ముతా ఉంటారు. దేవుడిని బాగా ప్రేయర్ చేస్తా ఉంటారు, పూజిస్తా ఉంటారు. మరి ఆయనకి దేవుడు ఆయనకి ఏమిస్తారంటే ఒక వాగ్దానం ఇస్తారు. ఒక ప్రత్యక్షమై ఒక వరం ఇస్తారన్నమాట. ఏమని? నీ సంతానాన్ని ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లాగా చేస్తాను. నీ సంతానాన్ని ఇసుక రేణువులు ఎన్నైతే ఉన్నాయో అన్ని రేణువుల్లాగా నేను చేస్తానని చెప్తారు. ఆయనకి వాగ్దానం ఇస్తారు. కానీ దేవుడు ఆయనకి వరం ఇచ్చినా కూడా ఎంత కాలమైనా కూడా ఆయనకి పిల్లలు పుట్టరు. ఎప్పుడు అయ్యా మరి నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నువ్వు నాకు వరం ఇచ్చావు దేవుడా, మరి ఏంటి నాకు పిల్లలు లేరంటే ఇంకా ఆయన అలా ప్రేయర్ చేస్తూనే ఉండేవాడు. నేను చెప్పాను కదా నేను ఇస్తా అని చెప్పి దేవుడు ఆయనకి సమాధానం చెప్తా ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళ భార్య కూడా ఏంటో మరి నాకేమో వయసు పెరిగిపోతుంది, మరి పిల్లలు పుడతారు అంటున్నారు, స్త్రీ ధర్మం కూడా నేను కోల్పోయాను, మరి ఎలా పిల్లలు పుడతారు ఏంటి అని చెప్పి వాళ్ళ భర్తతో పెద్దగా అడుగుతా ఉండిద్ది. లేదు దేవుడు చెప్పాడు ఖచ్చితంగా చేస్తారు, మనకు పిల్లలు పుడతారు అని చెప్తే ఆయన సహనంతో ఓపికతో వెయిట్ చేశారండి. 90 years కి వాళ్ళకి ఒక బాబు పుడతారు. 90 సంవత్సరాల వయసులో ఆ పెద్ద ఆయనకి కొడుకు పుడతారు. 90 సంవత్సరాల వయసులో అంటే దేవుడు ఆయన నమ్మకత్వాన్ని చెక్ చేశారనమాట. సో నా కోసం ఆగుతారా ఆగరా, నా మాటకి ఈయన విలువిస్తారా ఎవరా అని ఆ నమ్మకత్వం కోసం వెయిట్ చేశారు. 90 years ఏజ్ లో అతనికి ఒక బాబు పుడతారు. 90 years ఏజ్ లో ఒక బాబు పుడితే మరి ఎంతకాలం సంతానం కోసం, పిల్లల కోసం ఎదురు చూసిన వాళ్ళకి లేక పుట్టిన కొడుకు మీద ప్రేమలు ఉంటాయా లేవా? ఖచ్చితంగా ఉంటాయి. లేక పుట్టిన పిల్లల మీద ఖచ్చితంగా ప్రేమ ఉండేది. అలాగే అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటే ఆ బాబుకి 13-14 సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు మళ్ళా ప్రత్యక్షమై ఏం చెప్తాడంటే, బాబు నువ్వు మీ అబ్బాయిని నాకు బలివ్వు అని కోరుకుంటాడు. దేవుడు మీ అబ్బాయిని నాకు బలివ్వు అని కోరుకుంటాడు. అప్పుడు ఈయన సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా ఎలా మాట్లాడతారు? ఎవరైనా అదేంటయ్యా నేను వరం కోరుకున్నాను, నువ్వు వరం ఇచ్చావు, లేక పుట్టాడు, మళ్ళీ ఆ లేక పుట్టినాడు మేము ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటుంటే మళ్ళా అతన్ని తీసుకొచ్చి నువ్వు బలిమ్మంటావు ఏంటని అడుగుతారు ఎవరైనా. కానీ ఆ పర్సన్, ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో దేవుడు ఏదైతే చెప్పారో దానికి 100% ఒబీడియంట్ అయిపోతారు సార్. ఒక్క మారు మాట్లాడు, అవునా 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 దేవా, ఓకే దేవుడు మీకు బలిమ్మన్నారుగా, ఎక్కడిమ్మంటారు చెప్పండి అని అడిగితే ఫలానా పర్వతం మీదకి తీసుకెళ్లి నాకు బలి ఇవ్వు అని అంటారు. అప్పుడు ఆ బాబుని బలి ఇవ్వటానికి అన్ని సామాగ్రి రెడీ చేసుకొని ఆ పర్వతం ఎక్కడానికి రెడీ అవుతారు. ఇది బలి ఇవ్వటం అంటే అక్కడ కట్టెలు అవన్నీ పేరుస్తారు కదా, దహన బలి అనమాట. దహన బలి ఇవ్వటానికి రెడీ అయిపోతారు. మరి ఆ బాబుని తీసుకొని దానికి సంబంధించిన సామాగ్రి అన్ని తీసుకొని అలాగా నడుచుకుంటూ పర్వతం ఎక్కుతూ ఉంటే వాళ్ళ బాబు అడుగుతాడు, 13-14 సంవత్సరాల కుర్రోడు అడుగుతాడు, నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే దేవుడు బలి అడిగాడు, బలి ఇవ్వటానికి వెళ్తున్నాం అని చెప్తాడు వాళ్ళ తండ్రి బాబు. అప్పుడు నాన్నగారు మరి బలి ఇవ్వటానికి బలి పశువు ఏదండి, బలి పశువు లేదు కదా అని అంటే అతనిలో ఏ తల్లిదండ్రులకైనా ఎంత బాధ ఉంటుంది చూడండి. నా కొడుకునే నేను బలి ఇవ్వటానికి వెళ్తున్నా, అరే నిన్నేరా బలి ఇవ్వటానికి నేను తీసుకెళ్తానని చెప్పగలరా? చెప్పలేడు. అయినా అంత బాధపడుతూ కూడా దేవుని మాటకి అతను లోబడి దేవుడు ఏం చెప్పాడు, ఇమ్మన్నాడు, అంతే ఇచ్చేస్తాను అని చెప్పి అతన్ని తీసుకొని వెళ్ళి బలి ఇవ్వటానికి ఆ కట్టెలు గిట్లు అన్ని పేర్చేసి ఆ బాబుని పడుకోబెట్టి బలి ఇవ్వటానికి రెడీ అయిపోతారు. బలి ఇవ్వటానికి రెడీ అయిపోతే ఆ బాబు కూడా ఏం మాట్లాడాడు సార్. తండ్రి మాటకి అస్సలు ఒక్కడు కూడా ఏంటి అంటే 13-14 సంవత్సరాల పిల్లలంటే ఎంతో కొంత తెలివి ఉంటుంది, తెలివితేటలు ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది కదా. ఏంటి నాన్న నువ్వు చేసేది, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకు చంపేస్తున్నావు అని ఎదురు తిరగరా. ఆ బొడ్డోడు కూడా కనీసం అతనికి వాళ్ళ నాన్నగారికి ఎదురు మాట చెప్పలేదు సార్. ఎదురు మాట చెప్పకుండా ఆ బలి ఇవ్వటానికి ఆ బలిపీఠం మీద ఆ కట్టెల మీద పనుకొని పోతాడు బుడ్డోడు. పనుకొని పోతే అప్పుడు వెంటనే బలికి రెడీ అయిపోతారు. రెడీ అయిపోగానే వెంటనే దేవుడు
వెంటనే ఒక కేకేస్తాడు, ఆగు అని చెప్పి. కేకేయగానే వెంటనే ఆగిపోతారు. వెంటనే ఆగిపోతే మీ మీ బాబుని తప్పించి, అదిగో పలానా పొదలో గొర్రె పిల్ల ఉంది, ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి బలివ్వు అని చెప్తారు. సో అక్కడ ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి బలిస్తారు. మళ్ళీ తండ్రి కొడుకులు ఇద్దరు హ్యాపీగా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, ఈ స్టోరీని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, లేక లేక పుట్టిన ఒక కొడుకుని దేవుడు బలిమ్మని కోరుకుంటే, ఆ పెద్దాయన ఏం చేశాడు, మారు మాట్లాడకుండా ఆయన దేవుడు చెప్పాడంటే ఏదో ఉంది విషయం, సో ఆయనకి నేను ఎదురు చెప్పకూడదు, ఆయనకి నేను నో చెప్పకూడదు. ఎందుకంటే 90 సంవత్సరాల వయసులో కూడా నాకు పిల్లోడిని ఇచ్చాడంటే ఆయనకి వల్ల ఏదన్నా జరిగిద్ది. 90 సంవత్సరాల వయసులో ఎవరికన్నా పిల్లలు పుడతారా సార్? స్త్రీ ధర్మం కోల్పోయినా కూడా ఎవరికన్నా పిల్లలు పుడతారా? పుట్టరు. మరి ఆ వయసులో కూడా నాకు పిల్లలు ఇచ్చారంటే మరి అంత పెద్ద మిరాకిల్ చేసిన దేవుడి మాట వినాలి. ఎందుకంటే ఆయనకి ఏదో ఉంది, అది మనకు తెలియదు అని చెప్పి ఆయన ఒబీడియంట్ అయ్యాడు. ఆ తర్వాత ఆ బాబు చూడండి, చిన్న 13-14 సంవత్సరాల కుర్రోడు కూడా వాళ్ళ తండ్రి మాటకి వెనక ఎదురు చెప్పకుండా అతను కూడా తండ్రికి లోబడిపోయి చనిపోవటానికి సిద్ధమైపోయాడు. సో ఈ స్టోరీ నుంచి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎప్పుడైతే మీ అప్లైన్ కి మీరు ఒబీడియంట్ గా ఉంటారో, మీ లైఫ్ లైన్స్ అందరూ కూడా మీకు ఒబీడియంట్ గా ఉంటారు సార్. ఆయన దేవుడికి ఏం చేశారు, ఒబీడియంట్ గా ఉండి దేవుడు చెప్పినట్టు విన్నారు కాబట్టి మీ లైఫ్ లైన్స్ అందరూ కూడా మీకు ఒబీడియంట్ గా ఉంటారు. అప్పుడు వాళ్ళ బాబు కూడా వాళ్ళ నాన్నగారికి ఎదురు చెప్పకుండా చక్కగా వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఎప్పుడైతే చూడండి, ఎక్కడైతే ఒక పర్సన్ వాళ్ళ లైఫ్ లైన్ కి ఒబీడియంట్ గా ఉండి, అది అప్లైన్ కి ఒబీడియంట్ గా ఉండి, లైఫ్ లైన్స్ అందరూ కూడా మళ్ళీ అప్లైన్ కి ఒబీడియంట్ గా ఉంటారో అక్కడ మిరాకిల్స్ జరుగుతాయి. ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు, తండ్రి ఏమో దేవుడికి ఒబీడియంట్ అయ్యాడు, కొడుకేమో తండ్రికి ఒబీడియంట్ గా ఉన్నాడు. సో అక్కడ ఏం జరిగింది, దేవుడే ప్రత్యక్షం అయిపోయి అక్కడ ఒక మిరాకిల్, ఒక అద్భుతం జరిగింది. అలాగే మన బిజినెస్ లో కూడా మన అప్లయన్స్ కి మనం చక్కగా ఆయన మాట వినుకుంటూ వాల్యూ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మన బిజినెస్ లో కూడా మిరాకిల్స్ జరుగుతాయి అనేది నా ఉద్దేశం సార్. సో మరి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి ఈ స్టోరీలో ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ఎవరినన్నా నా మాటల్లో ఇబ్బందికరంగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన పివి లక్ష్మి మేడం కి అండ్ మహేష్ గారికి, మరి ఇలాంటి జూమ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి మరి గ్రేట్ లీడర్ సాహు సార్ కి, మరి నా అప్లయన్స్ అయినటువంటి రమణ సార్ కి అండ్ జాషువా సార్ కి, మరి అటెండ్ అయిన మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ